ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ఆయుష్కారకుడు, దుఃఖకారకుడు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలని, విఘ్నాలని కలిగించడంలో సమర్థుడు. శని దోషాలు నివృత్తి కావటానికి శ్రావణ మాసంలో శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి, ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని శుభశ్రావణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, తెల్లవారుజామున 4:04 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 10:21 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాషాఢ. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి వక్రస్థితి. ఈ రవి బుధుల కలయిక సింహక్షేత్రంలో ఉత్తమ బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి తెలివితేటలతో కూడినటువంటి విజయాలని జీవితంలో కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో. శని సంచారం వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు క్రమక్రమంగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు లాభదాయకంగా మారుతాయి. అనుచిత పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది, ప్రాముఖ్యత పెరుగుతుంది. అనుచిత వ్యవహారాలు ఆర్థికంగా వ్యాపార రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు, సమర్థత పెరుగుతుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం, అనుకూలత. వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్షేమదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, మానసిక ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. తద్వారా ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో లోపాలు ఉన్నప్పటికీ సరిదిద్దుకునేటువంటి, సమర్థించుకునేటువంటి ప్రతిభ న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అలసత్వం ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్థిరత్వం తగ్గుతుంది, చాంచల్యం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు ఒక్కొక్కటిగా పేరుకుపోయేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వ్యాపార రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు
వ్యవసాయ రంగం వారు వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నిర్ణయాలు సరైనవే అయినప్పటికీ కాలయాపన కార్యక్రమాల్లో కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలు కలిగి ఉంటారు. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రతిభా విద్యార్థులకి గుర్తింపబడుతుంది. అయోమయ పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారిని కలవరపెడతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించినప్పటికీ ఆలస్యంతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా మాత్రం కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ నైపుణ్యంతో, సమర్థతతో వాటిని ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకు విద్యాపరంగా రాణిస్తుంది. అభివృద్ధి రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా మెరుగవుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనుకూలత వేగవంతంగా సాధ్యపడుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు వేగవంతంగా నియంత్రించగలుగుతారు. గుర్తింపుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార విషయాలు సాధ్యపడతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. నిర్ణయాలు త్వరితగతిని అనుకూలతకు నోచుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు, సమస్యలు వైద్య వృత్తి వారు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు వ్యాపారంగం వారికి ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ఆధిక్యత తగ్గుతుంది. పునఃప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
సాహస నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూల వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. భూ సంబంధిత విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గెలుపు సాధించగలుగుతారు. విద్యార్థులకి సంతోష వార్తలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వంతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ఆదాయం తగ్గుతుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, అవగాహనతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యపై తప్పనిసరి. సానుకూల వార్తలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలో ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు నెమ్మదిగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. పూర్వ వైభవానికే చేసేటువంటి ప్రయత్నాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. గుర్తింపును సాధించగలుగుతారు. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొన్ని అంశాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవరోధాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి లోపే ఇతరులు బలపడతారు. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆచరణ అసాధ్యపడుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఆశించినంతగా పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు కూడా సాధ్యపడతాయి. అభద్రతా భావం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధ్యపడతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ఆకస్మికంగా పొందగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సమర్థతతో సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి శుభకార్య నిర్వహణ ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని
అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, శారీరక శ్రమను అధిగమించి విజయాలు పెంపొందింప చేసుకోవాలని, కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఒక పిడికెడు నల్ల నువ్వులు, ఉప్పు రాసిన జమ్మి ఆకులు విగ్రహం పాదాల చెంత ఉంచి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే గ్రహచార గోచార శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు సకల దేవతా స్వరూపమైన గోమాతకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించడం, అలా వీలు కాని పక్షంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా గ్రహచార గోచార శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనికి ప్రియమైనటువంటి పడమర దిక్కులో ఈరోజు గృహంలో స్నానం చేసిన తర్వాత ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు దశరథ శని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది. అమ్మా, నువ్వు పతి శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి. పైగా కళావతి, సావిదుషి, సతతం మంజుభాషిణి, చారుమతి లక్షణాలు చెప్పారు. ఆవిడ కళావతి, కళలో ప్రవేశం ఉంది. భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, నీరాజనం గంట వినిపించింది అనుకోండి, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతుంది. ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ. కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి, ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో. ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు. ఇప్పుడు కళావతి ఆవిడకి ఒక పాట వచ్చు, పాడింది. ఆవిడికి వీణ వాయించడం వచ్చు, ఇవాళ పాట పాడింది. రేపు వాద్యం ఘోషయామి, కాసేపు వీణ వాయిస్తుంది. ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది. అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు, అలా అందిస్తుంది. ఇద్దరూ కలిసి తరించిపోతారు. అందుకు చిటికిన వేలు పట్టుకు నడిచారు ఇద్దరు. కాబట్టి కళావతి సావిదుషి, ఆమె మంచి ఆలోచన చెప్తుంది. పక్షపాత బుద్ధి లేదు. మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు. మంచి బుద్ధితో ఆలోచిస్తుంది. ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది, ఆయన వృద్ధిలోకి వస్తారు, ఆయన ఆయువు నిలబడుతుంది. కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి. మంచి ఆలోచనలు చెప్తుంది. సావిదుషి సతతం మంజుభాషిణి, ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు. పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది. అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మీదేవి ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా? లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే, ఏ భార్య భర్త కీచులు అడుకోరో, అస్తమానం నింద చేసుకోరో. ఆయనకేం తెలుసండి? మా పుట్టింట్లో బోల్డన్ని పూజలు, కానీ ఆయనకేం తెలుసు? నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి. ఎందుకు ఆ పూజలన్నీ? ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి. లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి, ఎందుకు ఆ పూజ?
నీ ఇంటి లక్ష్మి ఆవిడ సంతోషపడని దానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికొస్తుంది? వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్నారనుకోండి, అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఎంత ఉన్నది అని కాదు, ఆ ఉన్న రోజులు సంతోషం, ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి. ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు, అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి. ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు. ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు. కానీ వాళ్ళలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, ఆ సంతోషం, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం, దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరూ అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు, ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు, ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు. కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది. అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది. మాట్లాడడంలో తేడా, మాట చేత దగ్గరికి చేరాలా, మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది. అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి. నీకు కటాక్షం ఎందుకు వచ్చింది? ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు, ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు. కాబట్టి మంజువాదిని, ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే, ఆటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే, అదే రహదారి మీద ఎడుతుంది, గోతుల్లో పడుతుంది. కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు. అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం. మంజుభాషిణి, ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు, ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట. అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది.